ఓం నమ శివాయ. శంభో శంకర హరంబర మహాదేవ. ఏడుకొండలవాడ వెంకటేశ్వర. యా లక్ష్మీ నరసింహస్వామి నీ పాదాల సాక్షిగా ఇప్పుడు వృశ్చిక రాశి వారికి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. జూన్ నెల 15వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఎలా ఉందో చూద్దాం. రామ్మ చిలకమ్మ, వృశ్చిక రాశికి ఎలా ఉంది చూడమ్మా. ఈ వృశ్చిక రాశి వారికి చూడండి, వినాయకుడు యేసు ప్రభు, అల్లా అంటే మూడు మతాలు అంటే అన్ని దేవుళ్ళు ఒకటే అన్నట్టు. మూడు దేవుళ్ళు కూడా ఒకటండి. మేము అనుకుంటాం కదా, నేను హిందుని మొక్కుతున్నా, మాకు హిందూ దేవుడే మంచి గొప్ప అని అనుకుంటాం. అది ఇష్టమాటలండి. విష్ణు, ఈశ్వర, బ్రహ్మ ముగ్గురు అన్నతమ్ములే వాళ్ళు. వాళ్ళ విద్యను మనం తీయాలంటే మనం కాదండి. ఆ దేవుడు రూపం అట్లా ఎత్తాడు. హిందూ, ముస్లిమ్స్ అని, తెలుగు అనేది. కానీ అట్లాంటిది ఏం కాదండి. ఆ భగవంతులు మొత్తం ఒకటే. కానీ మీ అదృష్టం రేఖాటంలో ఆ ముగ్గురు దేవుళ్ళు వచ్చారంటే మీ చాలా లక్ ఉన్నారు. కానీ మీ అనుకున్న పనులు కూడా బాగుంది. మీ అనుకున్న పనులు వల్ల కానీ కొన్ని చిక్కులు కూడా మీ మీదికెళ్ళి వెళ్ళిపోతాయండి. 3 చిక్కులు ఏమి వెళ్ళిపోతాయి బాబాయ్ అనుకుంటూ వెళ్ళవచ్చు. ఒక యాక్సిడెంట్ గండం కానీ, ఒక నీటి గండం కానీ, ఒకటి పోలీస్ స్టేషన్, కోర్టు కచేరీ, అట్లాంటి గండాల్లో కూడా మీకు అన్నీ తొలగిపోతాయండి. అలాంటి దరిద్రాలు మీ ఇంటి మీదకి వెళ్ళిపోతాయి. ఏం టెన్షన్ తీసుకోకండి. ఆ భగవంతుని దయ వల్ల మీకు బాగానే జరుగుతాయి. కోరికల్లో కూడా మీకు మంచిగా ఉంది. మీ నోట్లో మాట దాగదండి. ఏదైనా మాట వస్తే ముఖం ముంగనే చెప్పేస్తారు. అది ఎప్పుడు చెప్పాలి ఎప్పుడు లేదని ముఖం ముంగనే దాపెడుకొని చెప్పరు. ముఖం ముంగనే చెప్పేస్తారు. ఓపెన్ టాప్ చెప్పేస్తారండి. మీరు నిజం చెప్పకపోతారో అవుదో మీకే వస్తుందండి. కానీ అట్లాంటి పనులు మీరు కానీ ఓకే ఆలోచించి చేయండి. మీరు చెప్పే వాళ్ళకే చెప్పండి. ప్రతి ఒక్కరికి చెప్తే మీ మీద దరిద్రం మీకే ఉంటుంది. కానీ అట్లాంటి పని మీరు చేయకండి స్వామి. కానీ మీ అదృష్టం రేఖ మీకు బాగానుంది. కానీ మీ కడుపులో పుట్టిన పిల్లల వల్ల కానీ, మీ అనుకున్న పనుల్లో కానీ, మీ చదువుల గురించి కానీ, మీ జాబుల గురించి కానీ ఆ భగవంతుని దేవాలయం మీకు బాగా కలిసి వచ్చే యోగం ఉంది. ఆ భగవంతునికి మరవకండి. కానీ పొద్దుగల లేచి ఆ వినాయకునికి పూజించండి. ఆ వినాయకుని దయ వల్ల మీ అనుకున్న పనుల్లో కానీ, బరకతలు కానీ, కారోబార్లో కానీ, జాబ్లో కానీ, ఉద్యోగంలో కానీ, 4 పైసలు సంపాదించే దాంట్లో కానీ మీకు పైన మీకు బాగా జరుగుతాయండి. అట్లాంటి టెన్షన్ ఏం తీసుకోకండి. ఆ భగవంతుడు మీకు తప్పకుండా కాపాడుతాడు. మీకు ఎక్కడ పైన మీ పేరు మీద మంచిగా ఉంది. కానీ ఇంకా మీరు నమ్మే మనుషుల వల్ల కూడా వచ్చే కాపోయే భార్యతోటి కానీ, మీ అత్తమాలతోటి కానీ మీరు ముంగడ బాగుపడే యోగం కూడా ఉంది. ఆడపిల్ల ఎప్పటికీ కానీ మన బిడ్డ అనుకుంటాం. మన బిడ్డ కాదు. మనం కూడా ఒక ఇంటి నుంచి ఒక ఆడపిల్లని తెచ్చుకుంటాం. ఆమె మన కూతురులాగా చూసుకోండి. మీకు బాగా జరుగుతుంది. అదృష్టం రేఖ బాగానే జరుగుతుంది. వాళ్ళ చెంబడి నీళ్ళు మీరు తాగేయాలండి. మీకు ఎక్కడ పని మీకు బాగా జరుగుతుంది. అనుకున్న పనుల్లో మీ కారోబార్లో కానీ, మీ జాబ్లో కానీ బాగానే జరుగుతాయండి. మీరు ఇంకా దేశాలు వెళ్ళాలనుకున్నా కానీ, ఫ్యూచర్లో ఎక్కడైనా చదువు గురించి కానీ, జాబ్ గురించి కానీ మీరు వెళ్ళాలనుకున్నా కానీ అది తప్పకుండా వెళ్తారండి. ఏం టెన్షన్ పడకండి. ఈసారన్నా అనుకున్న పనుల్లో కానీ బాగా జరుగుతాయి. ఆ భగవంతుని దయ వల్ల బాగా అవుతుందండి. కానీ మీ పేరు మీద చూడండి, నలుపు వస్త్రం పడవ రాదండి. నలుపు వస్త్రం వేసుకోకండి. కానీ మీరు వేసుకున్న బట్ట మాత్రం ఇతర వాళ్ళకి ఇవ్వకండి. వేరే వాళ్ళకంటే మీ ఇంట్లో మీ ఫ్యామిలీలో వేసుకోవచ్చు, కానీ బయట వాళ్ళకి ఇవ్వద్దండి. నలుపు వస్త్రం ఇవ్వద్దు. వేరే బట్టలు ఏదైనా ఇవ్వచ్చండి. నలుపు వస్త్రమే వేసుకోకండి. వేరే బట్టలు ఎవరికైనా ఇవ్వచ్చు, ఏం కాదండి. ఈసారి మీ అనుకున్న పనుల్లో కానీ, అనుకున్న లెక్కల్లో కానీ, శేష పనుల్లో కానీ ఆ భగవంతుని దయ వల్ల మీకు బాగానే జరుగుతుంది. అనుకున్న పనుల్లో కూడా మంచిగానే జరుగుతుంది. మీ కారోబార్లో కూడా బాగా జరుగుతుంది. 4 పైసలు వచ్చేది కూడా తప్పకుండా వస్తూనే ఉంటాయి.
ఆ భగవంతుడు కలిసి ఇస్తాడు. మీ అనుకున్న పనులు మీకు బాగా జరుగుతుందండి. జై శ్రీరామ్.